వీక్షకులకు స్వాగతం. నమస్కారం. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు చేపట్టగానే ఇటు తెలంగాణలో తమ మనుగడ కోసం బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళని అధిగమించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆలోచన పరుల వేదికంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నారు. విమర్శలు చేయడానికి గల కారణాలు ఏంటి? తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఏంటి? వృధా జలాలని వాడుకుంటే అల్టిమేట్గా వీళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు కిలారి నాగార్జున గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. పోలవరం బనకచెర్ల చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్ట్ పేరు ఎత్తి రాయలసీమను సస్యశ్యామలం చేద్దామనే ఉద్దేశంతో ఆయన మొదలుపెట్టగానే ముప్పటి దాడి ఓ రకంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి దీన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే సహజంగానేనండి, ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం, ఖర్చుతో కూడుకున్నటువంటి నిర్ణయం తీసుకుంటే దానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావటం అనేటువంటిది సహజం. అది కూడా నీళ్లతో ముడిపడినటువంటి విషయాలు. గతంలో ఎన్టీ రామారావు గారిని చూసాం. తను ఎక్కడైతే పైకొచ్చాడో మద్రాసు నగరానికి రుణం తీర్చుకునే భాగంలో, అలాగే రాయలసీమ ప్రాంతానికి కూడా కొంత నీరిచ్చేటువంటి ప్రాజెక్టుగా ఉన్నటువంటి తెలుగు గంగాని ప్రపోజ్ చేసినప్పుడు ఇలాగే మాట్లాడారు. ఆ రోజున కూడా ఎక్కడి నుంచి తీసుకెళ్తారు, ఎలా చేస్తారు, అసలు సాధ్యమయ్యే పనేనా, ఇదా అదా అనేటువంటిది. దాని మూలాన చెన్నైకి నీళ్ళు ఎంత వెళ్ళినాయో మనకు తెలియదు, కానీ మనకే ఉపయోగపడ్డదిగా. అవునండి, మనకు బాగా ఉపయోగపడింది. రాయలసీమలో ఎన్ని ప్రాంతాలు తెలుగు గంగ ప్రాజెక్ట్ మూలాన ఉపయోగపడ్డాయి. ఇక్కడ మనం పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాలి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ శ్రీశైలం నుంచి రాజశేఖర రెడ్డి గారు ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజున తెలంగాణ వాళ్ళు ఎంత వ్యతిరేకిస్తున్నా కూడా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఇది జరగాల్సిందే. పైన ఒక స్థాయి దాటిన తర్వాత ఊరికే సముద్రంలో పోయే నీళ్లు పోతే ఏమైనా వాడుకుంటే తప్పేంటన్నాడు. ఆయన దబాయింపు సెక్షన్ కాబట్టి ఆ రోజున ఎవడు నోరెత్తల. ఇవాళకి కూడా దాన్ని వెళ్తుంది. దాన్ని ఇవాళ కావులలో వెడల్పు చేసి ఇంకా దాని సామర్థ్యం పెంచేటువంటి కార్యక్రమం కూడా నడుస్తూ ఉంది. శాశ్వతంగా రాయలసీమకి కరువు అనేటువంటిది ఇక లేకుండా ఎన్ని వేలాది క్యూసెక్కులు ఊరికే మనకి టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయి. గోదావరి జలాలు 3000 టీఎంసీలు అండి దగ్గర టీఎంసీలు. సో 300 టీఎంసీలు 200 టీఎంసీలు ఉంటేనే ఒక డ్యామ్ ఫుల్గా నిండుతున్నటువంటి సందర్భంలో 3000 టీఎంసీలు సముద్రం పాలవుతున్నప్పుడు సహజంగానే కింద స్టేట్స్కి కొంత దాని మీద హక్కు ఉంటుంది. ఎందుకంటే అదే వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోతుంది మరి కిందాళ్లేగా. గోదావరికి వరదలు వచ్చినప్పుడల్లా నష్టపోతుంది ఎవరు? కింద వాళ్లే కదా. సో దాన్ని ఛానలైజ్ చేసి ఉపయోగించుకుంటామనేటువంటిది విఘ్నులైనటువంటి వాళ్ళు ఆలోచించేటువంటి మాట అది. మరి వాళ్ళ గుండెలు బాదుకొని లేకపోతే అన్యాయం జరిగిపోతుందని మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి కాళేశ్వరం కట్టినప్పుడు ఏ రకమైన పర్మిషన్లు ఉన్నాయండి వాళ్ళకి? అవును, మాకు వచ్చే నీళ్ళు తగ్గిపోతాయని చెప్పేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఊరికే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఇక ఆయన పరిలో ఏం జరిగిందో మనం చూసాం. ఆయనే ఇళ్ళు వచ్చాడు దానికి ప్రారంభోత్సవానికి. ఇంక అంతకంటే సిగ్గుచేటు ఇంకేమన్నా ఉందా? ఆ రోజున వీళ్ళు ఇంతగా చేసినప్పుడు ఇవాళ రాయలసీమకి శాశ్వతంగా ఒక పరిష్కారం చూపించడానికి, ఈవెన్ మనం పట్టిసీమ ద్వారా వచ్చినంత మాత్రానే కొంత రాయలసీమకి ఎలా మేలు జరిగిందో మనం చూసాం. పోలవరం ప్రాజెక్ట్ లేట్ అవుతున్నప్పుడు ఆ కింద డెల్టా ప్రాంతానికి ఇచ్చేటువంటి నీళ్లను మొత్తాన్ని ఇటు మళ్ళించుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా పట్టిసీమని మొదలుపెట్టినప్పుడు కూడా ఎన్ని విమర్శలు చేశారో మనం చూసాం. పనికిరాని ప్రాజెక్ట్ అని 10 ఏళ్ళుగా దాన్ని కాపాడుతుంది అదే. ఒక లెక్కల ప్రకారంగా 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల రూపాయల పంట దాని మూలాన వచ్చిందన్న దానికి మొత్తం దాని మీద బతికిందంటే దాని మూలనే కదా. ఇప్పుడు నాగార్జున సాగర్ ఇవాళంటే నిండుతుంది, కానీ మీకు గుర్తుంటే వరుసగా 5-6 సంవత్సరాలు నిండలా. జగన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో నీళ్ళే లేవండి. లేవు. జగన్ రెడ్డి పాలనలో కూడా ఒకసారి పోతే మన దీన్ని పట్టిసీమ నీళ్లు వాడారు, గుర్తుందా మీకు? ఒకసారి వాడారు, ఒకసారి తప్పని పరిస్థితి. మిగతా 3 సార్లు 3 పంటలు 2వ పంట నీళ్ళు ఇవ్వలేకపోయారు. సో నేను అనేది ఏంటంటే ముందు చూపు ఉన్నప్పుడు దూరదృష్టిన తర్వాత దీంట్లో ఎవరి హక్కుల్ని మనం ఏమి ఇచ్చేయట్లేదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ విషయంలో వీళ్ళ యొక్క ఒత్తిడి మూలాన ఏమంటున్నారు, పంపకం చెప్పండి, మాదెంతో వాళ్ళదెంతో చెప్పండి. దీంట్లో నేను బీజేపీ ప్రభుత్వాన్ని ప్రధానంగా తప్పుపడతాను. ఇప్పుడు ఆ రోజున ఏ రకమైనటువంటి హేతుబద్ధత లేకుండా రాష్ట్రాలను విభజించి మీరే చెప్పారుగా, బిడ్డను తీసి తల్లిని చంపారని చెప్పేసి. అలాంటి రాష్ట్రం
తన తలరాతను మార్చేటువంటి ఒక ప్రాజెక్ట్ చేపడుతున్నప్పుడు రెండో రాష్ట్రం నుంచి ఇంత వ్యతిరేకత వస్తున్నప్పుడు నీటి కేటాయింపులు చేయడానికి ట్రిబ్యునల్ ద్వారా మీకేంటి ప్రాబ్లం? మొన్న కూడా ఊరికే మధ్యవర్తితంగా ఊరికే కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకొని తాత్కాలికంగా ఏదో దీన్ని తీసుకొని వచ్చారే కానీ మనమేమి శత్రువులం కాదు కదా, రెండు రాష్ట్రాల్లో ఉంది తెలుగు ప్రజలే కదా. కూర్చొని మీకింత నీళ్లు బాగా వచ్చిన రోజున ఏమన్నా ప్రాజెక్టులు ఉన్నాయా తెలంగాణలో ఆపుకోవటానికి? ఆయన కట్టిన కాళేశ్వరం ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు అన్నది వాళ్ళు దేనికి పనికి రాకుండా పోయింది. అంతకుమించి దాని ద్వారా అంత బృహత్తర పథకం చేసినప్పుడే సంపూర్ణంగా నీళ్లు వాళ్ళు ఉపయోగించుకోలేనప్పుడు ఇంకా వీళ్ళు అక్కడ ప్రాజెక్టులు కట్టేది ఎప్పుడు? పైగా నది కింద వెళ్తుంది, వీళ్ళ భూములన్నీ పైన ఉన్నాయి. టెక్నికల్గా మరి చూసుకున్నప్పుడు అవకాశం లేదు కదా. లేనప్పుడు ఏంటంటే దీంట్లో ఈ మొత్తం వ్యవహారంలో నేను కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ గవర్నమెంట్ని మాత్రమే తప్పుపడతాను. ఎందుకంటే వాళ్ళు కొట్టుకుంటే మనకేమన్నా మైలేజ్ వస్తుందనేటువంటి భావనలో ఏమన్నా ఉన్నారనేటువంటిది ఉంది. కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇది ఇప్పట్లో అయ్యేది కాదు, ఇది కూడా దీర్ఘకాలంగా ఎప్పుడో 70 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన పోలవరానికే దిక్కు దివాణం లేదు ఇంతవరకు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇది పూర్తయ్యే నాటికి మనం దాన్ని ఏదన్నా వెసులుబాటు తీసుకుంటే బాగుంటుంది అంటున్నారు. రాజకీయ కోణం నుంచి దీన్ని చూసి, ఎందుకంటే బీఆర్ఎస్కి దొరికిన ఒకే ఒకటికి రేవంత్ రెడ్డి గారిని కార్నర్ చేయడానికి, అదిగో చంద్రబాబు నాయుడుకి మెయిల్ చేయడానికి చంద్రబాబు నాయుడు ఏజెంటు అని మాట్లాడటానికి అది కూడా మనం గమనిస్తే బీఆర్ఎస్ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు ఫస్ట్లో మాట్లాడినప్పుడు మాట్లాడాల వీళ్ళు. అవును, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పొలవరిపు మాటలు మొదలుపెట్టాడో అప్పుడు మొదలుపెట్టారు వీళ్ళు. అంటే వాళ్ళు ఒకతాను ముక్కలే కదా, ఇప్పుడు వాళ్ళే చెప్పుకున్నారు కదా. మొన్న సీఎం రమేష్ ఏం చెప్పాడు? మేము జగన్మోహన్ రెడ్డికి బాగా దగ్గర, జగన్మోహన్ రెడ్డి మాకు ఆప్తుడు అన్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాలు బంగారు పళ్ళంలో పెట్టి వాళ్ళకి అప్పచెప్పారు కదా మనకి. కాబట్టి ఏంటంటేనండి, ఇవాళ విఘ్నత కలిగినటువంటి ప్రభుత్వం వచ్చింది. మనకి అవకాశం ఉన్న ప్రతి వనరుని, చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఉన్న రిసోర్సెస్ని ఎలా వాడుకోవటం అనేటువంటి దాంట్లో భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరిలో ప్రథమంగా ఉంటాడు ఆయన. దానికి ఉదాహరణ నరేగా ఫండ్స్ వచ్చినప్పుడు మొన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఆయన ఆత్మకథలో రాసుకున్నాడు. వచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ వరల్డ్ బ్యాంక్ నిధులు కానీ ఆయన లైన్ షేర్ లాక్కొని పోయేవాడు, ఓ రకంగా మిగతా రాష్ట్రాలకు అన్యాయం చేశాడు అని చెప్పేసి. నిజమే, సమర్థుడైనటువంటి వాడు అలా తెచ్చుకుంటాడు నిధులు. మీ వల్ల కాలేదు, మిగతా స్టేట్స్ వల్ల. కాబట్టి ఏంటంటే బనకచెర్ల అనేటువంటి ప్రాజెక్టు రాజకీయంగా వాళ్ళకి కలిసి వచ్చాము. ఎందుకంటే బీఆర్ఎస్ అనేటువంటిది ఆల్మోస్ట్ భూస్థాపితం అయిపోతుంది. భూస్థాపితం అయిపోవడం ఒకటినంటే వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలని ప్రజల దృష్టిని పక్కదారి పట్టించడానికి. ఎందుకంటే బీజేపీతో కలవాలి అనేటువంటి వెంపర్లాట ఎడిదిరిగి వాళ్ళు బ్యాక్ డోర్లో ప్రయత్నం చేసుకుంటూనే ఉన్నారు. బీజేపీ వాళ్ళు తటపటాయిస్తున్నారు. అది రమేష్ గారి మాటల్లో, సీఎం రమేష్ మాటల్లో క్లియర్. ఎందుకంటే మాకు మరకలొద్దు, మేము ప్యూర్ పార్టీ, అవినీతిని ప్రోత్సహించమన్నటువంటి వాళ్ళు కనుక బీఆర్ఎస్ని కలుపుకుంటే ఆ మురికి వాళ్ళకు కూడా అంటుకునే ప్రమాదం ఉంది. కాబట్టి గట్టిగా అంటుకునే ప్రమాదం. ఇవాళ ప్రజల్లో ఆదరణ లేదు మీకు. రెండోది, ఈ ఫార్ములా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఫార్ములా ఆల్రెడీ అక్కడ సక్సెస్ అయినటువంటి ఫార్ములా. తర్వాత బీఆర్ఎస్ అంటే ఎవరైతే ఈ 2 సెక్షన్స్ ఉన్నాయో మండిపడుతున్నాయి. నిన్న కూడా కులాల వారీగా కమ్మ వాళ్ళని, రెడ్డి వాళ్ళని అతను మాట్లాడిన మాటలు సీఎం రమేష్ చెప్పిన తర్వాత సెటిలర్స్లో కూడా కాస్తో కూస్తో ఏదన్నా వీళ్ళ పట్ల ఉన్నటువంటిది ఏదన్నా మంచి అభిప్రాయం ఉంటే అది కూడా కొట్టుకుపోయింది. మేము అనలేదు అనే మాట బయటకు వచ్చి చెప్పగలిగాడేమో చూడండి కేటీఆర్. ఖండించలేదు దాన్ని. అవసరమైనప్పుడు వాళ్ళ కాల్లో ముళ్ళు దిగితేనేమో పడ్డితో బీగుతానని తండ్రి అంటాడు. ఇక్కడికి వచ్చేటప్పటికేమో నానా మాటలు ఇతను మాట్లాడుతూ ఉంటాడు. సో వీళ్ళ ద్వంద్వ వైఖరి అనేది ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే తెలంగాణలో మన బీఆర్ఎస్ గెలిచినప్పుడు సెటిలర్స్ ఎక్కడ ఉన్నారో ఆ సీట్లు మాత్రమే గెలిచింది. ఖచ్చితంగా, లేకపోతే ఈ మాత్రం లేవు కదా, ఓడిపోయింది ఖచ్చితంగా. మరి అయినా ఆయన అలా వ్యాఖ్యానించడానికి కారణం ఏంటంటారు? వ్యాఖ్యానించడానికి ఏంటంటేనండి, వాళ్ళకి దిక్కు తెలియని స్థితిలో ఉన్నారు, మతి భ్రమించి. ఖచ్చితంగా కేటీఆర్ అందులో ఏంటంటే, కేసీఆర్ గారు మాట్లాడటం అంటే ఆయనకు కొంత స్ట్రాటజీ ఉంటుంది, కొంత రాజకీయ విఘ్నత. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ క్షమాపణ చెప్పాలో తెలిసిన మనిషి అతను. అవసరమైతే కాళ్ళు పట్టేసుకుంటాడు టక్కున. కేటీఆర్కి ఏంటంటే ఆ తలపొగరు అనేటువంటిదే అన్న ఒక్క మాట. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు నిరసనలు తెలియజేస్తుంటే మాట్లాడిన మాటే కదా వాళ్ళకి ఉరిస్తుంది. అయినా కూడా ఇంకా బుద్ధి లేకుండా రేవంత్ రెడ్డిని కార్నర్ చేయాలనుకున్న ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడటం అనేది ప్రజలు సహించట్లేదు. ఇంకా గనక ఇలాగే చేస్తే
బనకచెర్ల అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళు కాకపోతే రేపైనా కేంద్ర ప్రభుత్వం కూర్చోబెట్టుకొని వాళ్ళు ట్రిబ్యునల్స్ ద్వారా వాళ్ళకి అవార్డు చేయాల్సిందే. చేసిన తర్వాత ఎవరికి కావాల్సింది వాళ్ళు కట్టుకుంటారు. ఇడిదిరి కృష్ణాకి అంత రాదు, కానీ గోదావరికి ప్రతి సంవత్సరం వరద వస్తుంది, 3000 TMCలు మాకు వృధాగా పోతానే ఉంటాయి. ఆ పోయిన దాన్ని ఉపయోగించుకోవడంలో ఎవరికి మాత్రం ఏం అర్థం ఉంటుంది? ఇంత పర్సంటేజ్ అని నిర్ధారించుకోవటమే కదా. చేసినాక చేసుకుంటే ఎవరికి గొడవ ఉండదు అనేది నా భావం. ప్రజల్లో కూడా ఒక ఆలోచన ఏంటంటే సార్, 10 సంవత్సరాలు మీరు ప్రాజెక్టులు కట్టి నీళ్లు రైతులకు ఇవ్వకుండా ఇవాళ ఏదో వృధాగా పోతున్న దాంట్లో 100 TMCలు వాడుకుంటే ఎంత యాగి చేయాల్సిన అవసరం ఏంటన్న చర్చ కూడా నడుస్తూ ఉంది. ఖచ్చితంగా ఇవాళ చాలా గొప్పగా కాళేశ్వరాన్ని ఇంజనీర్లను పక్కన పెట్టి నా మేధస్సు అంతా, నా మైండ్ అంతా కరిగిచ్చి నేను చేశానన్నది ఇవాళ ఎలా నిరుపయోగంగా 70,000 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇవాళ విచారణ ఎదుర్కొంటున్నాడు కదా. ప్రజలు హార్డ్ అండ్ మనీ, వాళ్ళ ట్యాక్స్ పేయర్స్ ఎంత డబ్బు వృధా అయింది. ఇవాళ అది ఒక ఆ దృష్టి మళ్లించడానికి పోలవరం బనకచెర్ల ఎత్తుకున్నారు చేయటం అనేది. అయితే ఇక్కడ ఒకటండి, నేను ఫైనల్గా బాటల్ లైన్ నేను చెప్పేది ఏంటంటే, ప్రజలు చాలా విఘ్నులు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, 2023లో తెలంగాణలో ఇచ్చినటువంటి తీర్పు, 2024లో ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి తీర్పు ఈ జాతి యొక్క మేధో సంపత్తికి ఉదాహరణ. ఒకసారి ఏమరపాటుగా వాళ్ళు పొరపాటు పడ్డా బోల్తా పడ్డా వెంటనే రియలైజ్ అయ్యి ఎలా సరిదిద్దుకుంటారనేటువంటిది. కాబట్టి వీళ్ళు మాయమాటలు నమ్ముతారని నేనైతే అనుకో. సార్, తెలంగాణలో అంటే తమ రాజకీయ మనుగడ కోసం ఆ పార్టీలో లేదా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఒక అర్థం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆలోచన పరుల వేదిక అని చెప్పి కొంతమంది మేధావులు వాళ్ళు కూడా ఆ ప్రాజెక్ట్ని అడ్డగిస్తున్నారు, వద్దంటున్నారు. అంటే వద్దంటలేదు, దానికి డైరెక్షన్ చెప్తున్నారు. అవి అనుకూలంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రాజెక్ట్ ఎందుకు చేపడతారు, వాళ్ళ ఉద్దేశం ఏమంటుందంటారు? ఒకటండి, నేను అనేది ఏంటంటే, పాలిచ్చేవాడికి తెలుస్తుంది దాంట్లో ఉన్నటువంటి లోతుపాతులు. ఇప్పుడు నేను మొన్న కూడా ఏదో టీవీ ఇంటర్వ్యూలో అదే చెప్పాను. చంద్రబాబు నాయుడు గారుకి ఉన్నటువంటి బలము బలహీనత ఏంటంటే, అందరికంటే ఒక 20-25 సంవత్సరాలు ముందు చూడగలగటం అనేటువంటిది ఆయనకి వరము శాపం. ఒక రకంగా వరం, ఒక రకంగా శాపం. అంటే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే రేపు ఎలా ఉంటుందో తెలియదు. మనకు అధికారం ఉన్నప్పుడే దాన్ని ఒక పద్ధతి చేసేసి వెళ్ళిపోతే బాగుంటుంది అనేటువంటి భావనతో ఆయన చేసినప్పుడు, దురదృష్టవశాత్తు 100లో 99% ప్రజలు ఏంటంటే ప్రస్తుతంలో ఉంటారు, వాళ్ళకి భవిష్యత్తు గురించి అవసరం లేదు. అవును, ఇవాళ తిన్నామా, తాగామా, ఇవాళ ఏం జరిగింది, మన రూపాయి మన జేబులో ఉందా, ఖర్చు లేకుండా ఉంటే సరిపోతుంది, ఆ ఇచ్చే పథకాలు ఏదో ఇస్తే అయిపోతుంది, అక్కడితో అభివృద్ధి అనుకునే జనాభా ఉన్నప్పుడు, అలా కాదు నేను 20-25 సంవత్సరాలు విజన్ 2047 అంటున్నప్పుడు ఏంటంటే ఇలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సిందే. చిత్తశుద్ధితో ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు. అయితే ఒంటెత్తు పోకడకు కాకుండా నేను ప్రభుత్వానికి కూడా, కూటమి ప్రభుత్వానికి ఏమంటున్నాను, స్టేక్ హోల్డర్స్ని అందరినీ పిలవండి. తెలంగాణతో మీ ఫైట్ ఏంటనేటువంటిది పక్కన పెట్టండి, న్యాయబద్ధంగా మీ వైపే ఉంది, మిగులు జలాలు వాడుకునే అధికారం మీకు ఉంటుంది. కాకపోతే కొంత శాతం వాళ్ళకి అనేటువంటిది అవార్డు ఇచ్చిన తర్వాత దాన్ని వదిలేయచ్చు, ఎదురుగా వాళ్ళు వాడుకోలేరు. కానీ మీ వరకు అయిన తర్వాత స్టేక్ హోల్డర్స్ని ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎదురుగా రారు, పారిపోతారు. సబ్జెక్ట్ మీద వచ్చి కూర్చొని మాట్లాడేటువంటి ఇది వాళ్ళకి ఎవరికి లేదు. మీ పద్ధతిగా మీరు పిలవండి. ఈ మేధావులు, సెల్ఫ్ స్టైల్డ్ మేధావులు ఉన్నారు కదా, వీళ్ళందరినీ కూడా పిలవండి. కూర్చోబెట్టిన తర్వాత కన్సెన్సస్ కోసం ప్రయత్నం చేయండి. కానీ ఏది కన్సెన్సస్తో జరగదు. మెజారిటీ నిర్ణయం తీసుకొని మీరు ముందుకెళ్ళిపోవటమే మీ ముందున్నటువంటి మార్గం. ప్రజలైతే ఏమనుకోరు, మంచి జరిగితే మనసులో పెట్టుకుంటారు. తెలంగాణ నాయకులు తమ మనుగడ కోసం పోలవరం బనకచెర్లని రాజకీయం చేసినా, లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది మేధావులు వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ఊహలు చెప్పినా, అంతిమంగా ప్రజల నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్ళాలంటూ విశ్లేషించిన నాగార్జున గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.